ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. అండ్ ఈ రోజు మనం ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగానే రియల్మీ X10 అయితే ఇప్పుడు మనం అన్బాక్స్ చేసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇది నేను ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేశాను. సో దీని అన్బాక్సింగ్ కంటే ముందు నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో అదేంటంటే మన ఛానల్లో వ్యూస్ అయితే బాగానే జనరేట్ అవుతున్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువగా గ్రో అవుతున్నారు. సో మా ఇన్మెన్స్ రిక్వెస్ట్ ఈజ్ టు ప్లీజ్ గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దాని ద్వారా మనకి మోటివేషన్ ఉంటుంది అండ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళిపోతే మనం దీన్ని రియల్మీ X10 ఒక 3 days బ్యాక్ అయితే నేను ఆర్డర్ చేశాను అండ్ ఇది 3 daysకి అయితే డెలివరీ అయింది. సో డెలివరీ స్పీడ్ అయితే క్విక్ ఉందని చెప్పుకోవచ్చు. సో బాగానే డెలివరీ చేశారు. సో ఇంతకుముందు రియల్మీ 3 Pro కంపేర్ చేసుకుంటే ఇదేదో చాలా ఫాస్ట్గా డెలివరీ అయింది. అండ్ నాకు ప్రైస్ చూసుకుంటే ఇది 4GB 64GB వేరియంట్, అంటే నాకు 15,000 రూపాయల చేంజ్ అయితే పడింది. సో 15,450 అలా పడింది. సో కార్డు ద్వారా నేనైతే ఆర్డర్ చేశాను. సో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, నాకు ఆఫర్లో 15,400 ఆ ప్రైస్ రేంజ్లో అయితే పడింది. సో నెక్స్ట్ మనం బాక్స్లో చూసుకుంటే సో చిన్న ర్యాప్తో మనకి బాక్స్ అయితే ఇచ్చారు. సో రియల్మీ X10కి సంబంధించిన బాక్స్. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేసేద్దాం. నెక్స్ట్ మనకి రియల్మీ X10 ఉంది. అండ్ నెక్స్ట్ బాక్స్ యొక్క ఫిజికల్ ఓవీని ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఫ్రంట్లో చూసుకుంటే మీకు రియల్మీ X10 బ్రాండింగ్ ఉంది అండ్ నెక్స్ట్ ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని ఉంది. అండ్ నెక్స్ట్ ఫోన్ అయితే చూపించేశారు. ఇక్కడ ఫోన్ ఎలా ఏ విధంగా ఉండేదని ఫిజికల్ ఓవీ ఇక్కడ కనబడుతుంది మనకి. అండ్ ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ క్లిక్ చేద్దాం. సో రియల్మీ X10 ఉంది, బార్ కోడ్ ఇచ్చాడు. సో రైట్ సైడ్లో చూద్దాం, రియల్మీ X10 అనే ఉంది. అండ్ టాప్లో చూసుకుంటే మీకు రియల్మీ లోగో కనబడుతుంది. అండ్ బాటంలో చూద్దాం. సో బాటంలో అయితే మీకు MRP ప్రైజింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ క్వాడ్ కెమెరాస్కి సంబంధించిన మెగాపిక్సెల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. 3920 mAh బ్యాటరీ అని చూపించారు. సో ఇది చాలా ఫాల్ట్ ఉంటుంది ఒక్కోసారి. నెక్స్ట్ 4000 mAh టిపికల్ అని చూపిస్తున్నారు. 6.4 inch స్క్రీన్ అంట. అండ్ కొన్ని కీ ఫీచర్స్ని మెన్షన్ చేశారు. సో బ్యాక్ సైడ్ చెక్ చేద్దాం ఒకసారి. సో పేర్లు వైట్ అని కనబడుతుంది. సో కలర్ వచ్చేసరికి అండ్ IMEI నెంబర్స్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో సార్ వాల్యూస్ని చూసుకుంటే 1.141 వాట్ పర్ కేజీ ఇది హెడ్ సార్ వాల్యూ అండ్ 0.473 వాట్ పర్ కేజీ ఇది బాడీ సార్ వాల్యూ. నెక్స్ట్ మోడల్ నెంబర్ ఇచ్చారు. సో రేటింగ్ చూసుకుంటే మనకి 5 volts 4 amperes అంటే 20 watts వరకు మనకి రేట్ అయింది. అంటే 20 watts ఛార్జర్ యూస్ చేయొచ్చు అండ్ 4GB 64GB వేరియంట్ అని చూపిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫటాఫట్ నేను అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో అన్బాక్స్ చేసే ముందు నేను మీకు అన్బాక్స్ చేసే టైంలో స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్లో మనకి 4GB ర్యామ్తో దొరుకుతుంది అండ్ నెక్స్ట్ 6GB వేరియంట్ కూడా ఉంది. సో ఇంటర్నల్ మెమరీ చూసుకుంటే 64GB రోమ్ ఉంది అండ్ 128GB ఉంది. సో నెక్స్ట్ మనకి స్క్రీన్ డిస్ప్లే చూసుకుంటే 6.4 inch డిస్ప్లే ఉంది. సో 6.4 inch మీది సూపర్ AMOLED డిస్ప్లే. సో ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే. అండ్ బ్యాక్ సైడ్ క్లిక్ చేసుకుంటే మనకి 4 కెమెరాస్ ఉంటాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా 190 degrees వరకు మీరు వైడ్ యాంగిల్ చూసుకోవచ్చు. అండ్ 2 మెగాపిక్సెల్ చూసుకుంటే పోర్ట్రేట్ షాట్స్ కోసం యూజ్ అవుతుంది. సో బొకే కెమెరా. నెక్స్ట్ 2 మెగాపిక్సెల్ చూసుకుంటే ఇది మనకి మ్యాక్రో షాట్స్ కోసం యూజ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్స్ మీరు దగ్గరగా పెట్టినా వెంటనే ఫోకస్ అయితే అయింది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ ఉంది. సో 4000 mAh మనకి బ్యాటరీ ప్రొవైడ్ చేశారు అండ్ Qualcomm Snapdragon 712 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 10nm వీల్తో బిల్డ్ అండ్ టెక్నాలజీ అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. సో వన్ ఆఫ్ ద పవర్ ప్యాక్డ్ అనమాట. సో స్క్రీన్ రెజల్యూషన్ చూసుకుంటే మీకు 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ Adreno 616GBతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ డిస్ప్లే కలర్ 16.7 million కలర్స్ అయితే ఇది చూపించగలదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 9తో వస్తుంది. అండ్ ఎక్స్పాండబుల్ మనకి డెడికేటెడ్ స్లాట్ ఉండిద్ది మెమరీ కార్డ్ కోసం. సో ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మనం 2 జియో సిమ్స్ ప్లస్ 1 మైక్రోస్టీ కార్డ్ ఎట్ ఎ టైం యూస్ చేసి 256GB వరకు అయితే మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దీంట్లో మాట్లాడుకోవాల్సిన మెయిన్ ఫీచర్స్ అయితే. సో ఫోన్ అయితే మనకి 15,000 రూపాయల రేంజ్లో. సో చాలామంది సజెస్ట్ చేయాలని అడుగుతున్నారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ పవర్ ప్యాక్డ్ మొబైల్ అని చెప్పుకోవాలి. సో అందుకనే మనం దీన్ని అయితే పర్చేస్ చేసాం. అండ్ నెక్స్ట్ ఫటాఫట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి చిన్న బాక్స్ అయితే కనబడుతుంది. సో ఎట్ ఏ టైం మనకి ఎప్పుడులాగే దీంట్లో కేస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఎస్, అనుకున్న విధంగానే దీంట్లో TPU కేస్ అನ್ನು మనకి లీఫ్లెట్స్ అయితే ఉంటాయి. సో అంతే, ఇంకేం లేవు. సో పేపర్ వర్క్ అయితే మనం పక్కన పెట్టేద్దాం. మన కేసును ఒకసారి దగ్గర పెట్టుకుందాం. సో తర్వాత నేను దీనికి అప్లై చేసి చూపిస్తాను. సో కొంచెం బ్లాకిష్ వచ్చింది కేస్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ హీరో గారు కనబడుతున్నారు. సో పేర్లు వైట్తో మంచి గ్లామరస్గా ఉంది సో ఫోన్ అయితే. అండ్ నెక్స్ట్ దీన్ని ఒకసారి పక్కన పెడదాం. నెక్స్ట్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వోక్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇది. 5 volts 4 amperes రేట్ అయింది అండ్ 20 watts మనకు అవుట్పుట్ అయితే ఇవ్వగలదు. సో 1 hour 10 minutesలో అయితే మనకి ఎగ్జాక్ట్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది USB to Type-C పోర్ట్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ పక్కన నెక్స్ట్ మనకి Type-C కేబుల్ని ప్రొవైడ్ చేస్తారు. సో USB to Type-C అనమాట. మంచి విషయం అని చెప్పుకోవాలి. సో Type-C పోర్ట్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ బాక్స్లో చూసుకుంటే మీకు సిమ్ ఎజెక్టర్ టూల్ కనబడుతుంది అంతే. నెక్స్ట్ మనకి ఫోన్ దగ్గరికి వచ్చేస్తే సో ర్యాపింగ్లో అయితే వచ్చింది. సో ప్లాస్టిక్ కవర్ ర్యాకింగ్తో ఒకసారి ఓపెన్ చేసేద్దాం.
ఫోన్ చూసుకుంటే మనకి మంచి అట్రాక్టివ్ ఉంది. సో 3D డిజైన్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే అండ్ ఫ్రంట్ అయితే కొంచెం మరకలుగా ఉంది. సో ఫింగర్ ప్రింట్స్ పడినట్టున్నాయి. సో క్లీన్ చేసిన తర్వాత మనకి ఫోన్ అయితే ఈ విధంగా కనబడుతుంది. సో 6.4 ఇంచ్ బిగ్ డిస్ప్లేతో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాట్స్తో వస్తుంది. అండ్ పైన మనకి స్పీకర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు సిమ్ ట్రే అయితే ఉంది. నెక్స్ట్ కింద వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అయితే కనబడుతున్నాయి. సో అల్యూమినియం బాడీ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ కింద చూసుకుంటే మనకి స్పీకర్ గ్రిల్స్ కనబడుతున్నాయి. Type-C పోర్ట్ కనబడుతుంది. ఇంటర్నల్ మైక్రోఫోన్ కనబడుతుంది. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ కనబడుతుంది. అండ్ ఒకసారి రైట్ సైడ్ టిల్ట్ చేద్దాం. సో పవర్ రాకర్ కనబడుతుంది. ఎల్లోయిష్ థీమ్తో ఇచ్చారు. సో పవర్ రాకర్ అయితే అండ్ టాప్లో చూసుకుంటే మీకు సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనబడుతుంది. అండ్ మొత్తం ఇది ఫ్రంట్ అండ్ బ్లాక్ మనకి గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. సో బ్యాక్ సైడ్ మీకు లుక్ చూసుకోవచ్చు, మంచి గ్లాసీ ఫినిష్తో వస్తుంది. సో స్క్రాచ్ ప్రూఫ్ అనమాట అండ్ స్ప్లాష్ ప్రూఫ్ కూడా. వాటర్ డ్రాప్స్ కానీ ఏమైనా పడితే మనకి సర్వైవ్ అవ్వగలదు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు క్వాడ్ కెమెరాస్ కనబడుతున్నాయి. AI కెమెరా మెన్షన్ చేశారు. అండ్ కింద రియల్మీ బ్రాండింగ్ కనబడుతుంది. IMEI నెంబర్ స్టిక్కర్ కనబడుతుంది. స్టిక్కర్ అయితే రిమూవ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మీరు ఒక డిజైన్ చూసుకోవచ్చు. సో చాలా మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మంచి ప్రీమియం లుక్ అయితే ఉంది. సో హ్యాండ్లో చూసుకుంటే అండ్ పైన 64 మెగాపిక్సెల్కి రియల్మీ రింగ్ అయితే ఇచ్చారు. సో మొత్తం అయితే మనకి పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. సో సైడ్స్ చూసుకుంటే అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుంటే మనకి గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. సో ఫ్రెండ్స్ పవర్ అయితే నేను ఆన్ చేస్తూ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో కేస్ వేసిన తర్వాత మరి అంత అట్రాక్టివ్ అయితే లేదు. సో పర్లేదు, కలర్ అయితే మనకు కనబడుతుంది. సో ఇంతకు ముందు కంటే బెటర్ అయితే లేదు. సో కేస్ లేకపోతేనే బాగుంది. సో లేకపోతే మీరు ట్రాన్స్పరెంట్ హార్డ్ కేస్ తీసుకోండి. సో అప్పుడైతే మీ కలర్ అయితే డిస్టర్బ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు సెటప్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. సో ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ ఇక్కడ ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ ఎన్రోల్ చేసేద్దాం. ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కాదు ఫ్రెండ్స్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. మీకు కింద లైట్ ఇమేజ్ వచ్చినప్పుడే మీరు అక్కడ ఫింగర్ ప్రింట్ ప్లేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సెటప్ కంప్లీట్ అయిన తర్వాత కలర్ 6.0.1తో మనకి వెల్కమ్ అయితే చెప్పింది. సో హియర్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ అని ట్యాప్ చేశాను. అండ్ నెక్స్ట్ మనకి OS అయితే కలర్ 6.0.1 మీద రన్ అవుతుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ రియల్మీ కస్టమైజ్ చేసిన OS అనమాట ఇది. అండ్ వాళ్ళ సొంత OS అయితే కాదు, వాళ్ళు కస్టమైజ్ చేసిన OS అనమాట. సో కొంచెం కేస్ అయితే తీసేస్తున్నాను. అండ్ సిమ్ ట్రే ఒకసారి చెక్ చేద్దాం మనం. సో 3 కార్డ్ స్లాట్తో వస్తుంది. సో డ్యూయల్ 4Gకి సపోర్ట్ చేస్తుంది. సో ఒకసారి చెక్ చేద్దాం. 2 4G సిమ్లను అయితే నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. అండ్ మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇఫ్ మీ దగ్గర కార్డ్ ఉంటే. అండ్ నెక్స్ట్ అక్కడ మీరు చూడొచ్చు డిటెక్ట్ చేసింది. సో 2 డ్యూయల్ వోల్టీకి అయితే మనకు సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ అయితే. అండ్ నెక్స్ట్ బ్లోట్వేర్ అయితే కొంచెం తక్కువగా ఉంది, కొంచెం ఎక్కువగా ఉంది, మీడియం ఇచ్చారు. అండ్ నెక్స్ట్ దీనిలో స్వైప్ గెట్సెస్ చూసుకుంటే మీకు రెడ్మీ అండ్ హువాయిలో మనకు కనబడతాయి. సో స్వైప్ బ్యాక్కి మీకు లెఫ్ట్ అండ్ రైట్ నుండి స్వైప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అబౌట్ ఫోన్లో మన సాఫ్ట్వేర్ అండ్ లీగల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఇది డివైస్ నేమ్ వచ్చేసరికి రియల్మీ X10 ప్రొవైడ్ చేస్తారు. అండ్ మోడల్ నెంబర్ కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ కలర్ 6.0.1 మీద రన్ అవుతుంది. అండ్ Android 9 మీద రన్ అవుతుంది. ర్యామ్ చూసుకుంటే మీకు 4GB ర్యామ్. అండ్ రోమ్ చూసుకుంటే 64GBలో మీకు 51GB అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చూసుకుంటే July 5th, 2019 మీద రన్ అవుతుంది. సో ప్రస్తుతం అయితే సెప్టెంబర్ రన్ అవుతుంది. సో ఒకసారి మనం సాఫ్ట్వేర్ అప్డేట్ ఒకసారి చెక్ చేద్దాం. మ్యాక్సిమం మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చే ఉండిద్ది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మొబైల్ పర్చేస్ చేస్తే చూసుకోండి. సో సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్ అయితే వచ్చి ఉండిద్ది. వచ్చింది. న్యూ వర్షన్ డిటెక్ట్ అని చూపిస్తుంది. అంటే మీకు 250 MB అని కనబడుతుంది. అంటే మీకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మేజర్గా మనకి ఫోన్స్లో హైలైట్ చేసిన పాయింట్ ఒకటి కెమెరాస్ అనమాట. సో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. అండ్ నెక్స్ట్ మోడ్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో సెట్టింగ్స్ కనబడుతున్నాయి, ఫిల్టర్స్ అండ్ క్రోమా బూస్ట్. నెక్స్ట్ పానోరమా మోడ్ అండ్ నెక్స్ట్ HDR మోడ్. అండ్ నెక్స్ట్ ఫ్లాష్ అవైలబుల్ ఉంది. అండ్ వీడియో మోడ్, ఫోటో మోడ్, పోర్ట్రేట్ షాట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి వాళ్ళు ఏమేమి ఇచ్చారో ఒకసారి కంటెంట్ చూద్దాం. సెట్టింగ్స్ మనకి ఫోటో రేషియోస్ కనబడుతున్నాయి ఫస్ట్. అండ్ వాటర్ మార్క్, షటర్ అన్నీ ఉన్నాయి. సో యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. సో కెమెరాలో కొత్త ఇంటర్ఫేస్ చేంజ్ అయితే ఏం లేదు. సో అదే చేంజ్ అయితే వస్తుంది. అండ్ రేర్ కెమెరా 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని యూస్ చేసి మీరు 1080p నుండి 4K వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. 720 కూడా ఉంది. సో మ్యాక్సిమం మీరు 4K వరకు రికార్డ్ చేయొచ్చు. 64 మెగాపిక్సెల్లో ఫోటోస్ తీయాలంటే మీరు ఇక్కడ అల్ట్రా 64 మెగాపిక్సెల్ అని చూడాలి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మ్యాక్రో షాట్స్ యూస్ చేయాలన్నా మీకు మోడ్స్లోకి వెళ్ళి మ్యాక్రో షాట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మీకు మ్యాక్రో షాట్ అదైతే ఎనబుల్ అయింది. అండ్ నెక్స్ట్ వీడియో షాట్స్ తీసుకోవచ్చు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇంటర్ఫేస్లో. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని చూసుకుంటే మీకు వీడియో రికార్డింగ్ 1080p వరకు అయితే రికార్డ్ చేయొచ్చు 720p నుంచి. సో మ్యాక్సిమం అంతే. 4K రికార్డింగ్ అయితే ఏం లేదు. స్టెబిలైజేషన్ కూడా మనకి ఈ ఫోన్లో ఏమీ లేదు. సో ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ కానీ ఆప్టికల్ స్టెబిలైజేషన్ కానీ మనకి స్టెబిలైజేషన్ ఎటువంటిది లేదు. వీడియో తీసేటప్పుడు కొంచెం అయితే షేక్ అవుతుంది. సో నేను డెడికేటెడ్ కెమెరా వీడియో అయితే చేస్తాను.
నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మీరు స్క్రీన్ రెజల్యూషన్ చెక్ చేసుకుంటే మీకు సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి స్క్రీన్ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్, ఇనీషియల్ ఇంప్రెషన్ నాకు రియల్మీ డివైస్ ఇప్పుడు దాకా చూసిన రియల్మీ డివైజెస్లో నాకు ఇప్పుడు ప్రస్తుతానికి బాగా ఫేవరెట్ అయిందనమాట ఈ డిస్ప్లే. సో సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మనకి కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. సో మనకి బ్యాక్ లైట్ కూడా 24 గంటలు ఆన్లో ఉండదు. ఎక్కడైతే మనకి బ్లాక్ చూపించాలో అక్కడే మనకి బ్లాక్ స్పాట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఎప్పటికప్పుడు మనకి LCD ప్యానల్ అయితే వర్క్ అవ్వదు. సో బెస్ట్ ఇంప్రెషన్ సో స్క్రీన్ పరంగా చూసుకుంటే. అండ్ నెక్స్ట్ సో ఫ్రెండ్స్ ఇంటర్నల్గా అయితే మనకి ఫోన్ చాలా బాగుంది. సో ఒకసారి మనం దిట్స్ ఇస్ ద టైమ్ టు టెస్ట్ ఫర్ ఎక్స్టర్నల్ చూడాలి ఇప్పుడు మనం. సో ఎక్స్టర్నల్గా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో అంటే లాకింగ్ స్క్రీన్ అండ్ ఫేస్ అన్లాక్ ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. సో ఫింగర్ ప్రింట్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ 1 సెకండ్ అయితే పెట్టాను ఇప్పుడు. నెక్స్ట్ హాఫ్ సెకండ్ పెడదాం ఒకసారి. సో హాఫ్ సెకండ్ పెట్టినా మీకు తీసుకుంటుంది. సో అప్పుడు మనకి అక్కడ ఎప్పుడైతే ఇమేజ్ వస్తుందో ఆ ఇమేజ్ మీదే ప్లేస్ చేయాల్సి వస్తుంది. సో హాఫ్ సెకండ్ అయినా పెట్టాల్సి ఉంటుంది. సో హాఫ్ సెకండ్ లేకపోతే మనకి అన్లాక్ అవ్వదు. సో చాలా ఫాస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఉన్న ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్లో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫేస్ అన్లాక్ ఒకసారి చెక్ చేద్దాం. సో చాలా క్విక్ ఉంది ఫేస్ అన్లాక్ అయితే. చూడొచ్చు మీరు ఇక్కడ లాక్ సింబల్ కనబడుతుంది, వెంటనే అన్లాక్ అయితే అయిపోతుంది. అండ్ ఇది కళ్ళు మూసుకున్నాను అయినా సరే అన్లాక్ అయితే అవ్వలేదు. సో బెస్ట్ అనమాట. సో సెక్యూరిటీ పరంగా ఫోన్ అయితే. నెక్స్ట్ బ్లోట్వేర్ చెక్ చేసుకుంటే మనకి నార్మల్గా ఉంది. సో మరీ అంత హెవీ లేదు, మరీ అసలు లేకుండా లేదు. సో కావాలంటే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. ఫోన్ అయితే బాగానే అనిపించింది. ఇంకైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే అయితే లైక్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని మీరు అప్డేట్స్ అయితే పొందండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ యువర్ థమ్స్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.